హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే నా ఫుల్ వీడియో చూసి లైక్ కొడుతున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీరు లైఫ్ లాంగ్ బాగుండాలని నేనైతే కోరుకుంటూ ప్రేయర్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నిజంగా అండి ఇంటి కోసం వెతకాలి అంటే కొద్దిగా కష్టమే అని అయితే అనిపిస్తుంది. నాకు నచ్చిన మెచ్చిన ఇల్లు అయితే దొరకటం లేదు. మ్యాక్సిమం ఎలా అవుతుంది అంటే తిరిగి 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 ఇష్టం లేకుండా నచ్చని ఇల్లు అయితేనే చేరుతున్నాము. అలానే జరుగుతుంది. ఈసారి ఎట్లయినా సరే మంచి హోమ్లో చేరాలి అని ఈరోజు కంకణం కట్టుకొని అయితే తిరిగాము. సో మరి నేనైతే మీకు ఒక 2 కానీ 3 కానీ హౌసెస్ చూపిస్తాను. ఎలా ఉన్నాయో చెప్పండి. ఎర్లీ మార్నింగ్ అయితే నేనైతే యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిన విషయమే కదా, వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను. పాలు అయితే అంత నిదానంగా తాగను, ఇంట్రెస్ట్గా తాగేస్తూ ఉంటాను. ఇదైతే వేడి నీళ్ళలో నిమ్మకాయ అండ్ హనీ వేసుకొని ఎవ్రీ మార్నింగ్ లేవగానే అలాగైతే తాగుతానని అందరికీ తెలుసు కదా. సో నెక్స్ట్ ఏం చేస్తాను, ఇలాగా ఆల్మండ్స్ అయితే బాగా ఇలా తినటం చాలా ఇష్టము అన్నమాట. ఎందుకు అంటే చాలా హెల్తీ బెనిఫిట్స్. మా ముగ్గురం కూడా అలాగ తినేసేస్తాము. చాలా 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 మంచిది. చాలాసార్లు చెప్పాను, ఆరోగ్యము మనకి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని. కొద్దిపాటి నిర్లక్ష్యం చేసిన అసలు పేర్లు కూడా తెలియని రోగాలు జబ్బులు అటాక్ అవుతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకేనా? ఈ ఇల్లు చూసారా? ఈ ఇల్లు మా ఏరియాకి కొద్దిగా దూరంగానే ఉంది. కాకపోతే ఇల్లు బాగుంది, ఇల్లు నచ్చింది కూడా. చాలా రీజనబుల్ రెంట్లోనే బాగుంది. అక్కడ బయట చూపించింది వరండా, ఇది వచ్చి హాలు. అంటే ఓల్డ్ మోడల్ అయినప్పటికీ ఇల్లు అనేది నీట్గా విశాలంగా, నాకు కప్బోర్డ్స్ అంటే ఇష్టం కదా, కప్బోర్డ్స్ కూడా బాగున్నాయి. ఇది వచ్చేసి ఎంట్రన్స్లోనే ఇలా ఉంది. ఈ ఇంట్లో ఎక్కడ చూసినా కప్బోర్డ్సే. రెంట్ కూడా చాలా 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 తక్కువ. ఎందుకు అంత తక్కువ ఇచ్చారనేది నేను ఈ వీడియోలోనే మీతో నేను చెప్తాను. ఓకేనా? ఇక్కడ చూసారా, ఇది కూడా హాల్లో నుంచి బెడ్రూమ్కి వెళ్తున్నాం చూడండి. ఇక్కడంతా ఫుల్గా కప్బోర్డ్స్ అయితే ఉన్నాయి. లాంగ్ కప్బోర్డ్స్, షార్ట్గా కూడా లేదు. చూసారా? చాలా కొన్ని చోట్ల ఏంటంటే పైన కూడా ఉండవు, కింద ఉండదు, మెయిన్ అలా ఇచ్చేసి వదిలేస్తారనమాట. ఇక్కడైతే అలా కాదు, ఫుల్గా అయితే ఇచ్చారు. డబల్ బెడ్రూము. ఈ రెంట్కి అయితే ఎవ్వరు ఇవ్వరు. తర్వాత ఇది మళ్ళీ హాల్లోకి ఎంటర్ అయ్యాము. ఇటు మళ్ళీ ఈ ఫ్రంట్ చూసారా, ముందు చూపిస్తున్న రూమ్ కూడా ఇంకోటి అనమాట. బెడ్రూమ్ మాత్రం చాలా బాగుంది, నీట్గా ఉన్నాయండి. ఇంకో విషయం ఏంటి అంటే ఇటు సైడ్ కూడా, అంటే ఆ కప్బోర్డ్స్తో పాటు ఎదురుగా ఒక షోకేస్ లాగా ఇచ్చారు. ఒక రూమ్లో ఇన్ని ఇవ్వడం కుదరదు కదా, కానీ వాళ్ళైతే ఇచ్చారు. చాలా మంచిగా ఉన్నాయి. సో బాత్రూమ్స్ కూడా బాగున్నాయి. పైన కూడా ఇచ్చారు విత్ ఫ్యాన్స్ కూడా. ఇది వచ్చేసి హాలు. కిచెన్ రూమ్లో కూడా మస్తుగా ఉన్నాయి. అబ్బా, ఇదేంటి అంటే మనకి హ్యాండ్ వాష్ ఏరియా. తిప్పేస్తున్నాను. ఇక్కడ కూడా కప్బోర్డ్. ఈ బాత్రూమ్కి వెళ్ళే రైట్ సైడ్ కూడా కప్బోర్డ్స్ అయితే ఉన్నాయి. కింద చూసారా, చూపించాను. వాష్ బేసిన్ చూసారా అక్కడ. సో ఇది వచ్చేసి కిచెన్ రూమ్ కూడా చాలా బాగుంది, విశాలంగా ఉంది. ఇటు చూసారా, పైన వచ్చేసి ఆ కప్బోర్డ్స్ అరౌండ్ మొత్తం ఉన్నాయి, చుట్టూ అవే. అదిగోండి. మళ్ళీ కింద చూసారా, ఇదంతా కప్బోర్డ్స్. మామూలుగా లేదు అబ్బా, ఇల్లు అయితే మాత్రం సూపర్గా ఉంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నాకు కప్బోర్డ్స్లో ఉన్న ఇల్లు, లేటెస్ట్ ఉన్న మోడల్స్ ఎందుకు నచ్చుతాయి అంటే, ఇప్పుడు ఏ ఉన్నా కానీ వస్తువులు కప్బోర్డ్లోకి వెళ్ళిపోతాయి, ఇల్లు నీట్గా అనిపిస్తుంటుంది. నాకైతే
ఇంటి నిండా ఇలాగా బట్టలు ఏ వస్తువులు ఇలా పెట్టుకుంటే అసలు నాకు చిమ్మబుద్ధి కాదు. వర్కర్స్ పెట్టుకున్నా కానీ వాళ్ళు సరిగ్గా చెయ్యరు. ఇలా ఏంటి అంటే మడత పెట్టుకొని చక్కగా కబోర్డ్లో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఇదంతా హాల్లో ఇల్లు మాత్రం చాలా బాగుందని చెప్పుకుంటున్నాము. ఇంకొకటి ఏంటి అంటే ఇది హాల్లో కూడా విత్ ఫ్యాన్ అయితే ఇచ్చారు. చూసారా, హాల్లో వచ్చి 2 ఫ్యాన్స్ ఉన్నాయి. 2 బెడ్రూమ్స్లో కూడా 2 ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది ఇల్లు అయితే. ఇంకా ఏం లేదు, చేరిపోదాము అన్నట్లుగా అయితే అనిపించేసింది. కానీ ఈ ఇల్లు మిస్ చేసుకున్నాము. నిజంగా చెప్తున్నాను కదా, అసలుకి అప్పటికప్పుడు అడ్వాన్స్ ఇచ్చేసి మేమైతే జాయిన్ అయిపోదాము అని అనుకున్నాము అండి. కానీ మేము చేసిన తప్పు కూడా ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. ఈ ఇల్లు బాగా నచ్చింది, బాగా ఇదిగా ఎందుకు చెప్తున్నాను అంటే దీంట్లో ఉన్న ఇంకోటి విషయము బాగా నచ్చింది. ఇంకోటి ఏంటి అంటే తక్కువ రెంట్ అనేటప్పటికీ ఇది 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ అనుకునేరు. గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి హాయ్ గుడ్ మార్నింగ్ బ్రష్, ఇది నాకు నీది కాదు, బ్రష్ చేపిస్తా పలేచావుగా. ఓకే, మా బుజ్జిగాడు కూడా లేచేసాడనమాట. ఇది కిచెన్ రూమ్లో చాలా బాగుంది. ఇస్తాప. సో ఇది అనమాట. ఇక్కడ వచ్చేసేటప్పటికి రెంట్ 8,000, 8,000. 8,000లో ఇంత ఇల్లు అయితే మనకి రాదు. ఇదేంటి అంటే ఎంఆర్ఓ వాళ్ళ ఇల్లు, మా వారి ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అనమాట. మరి ఎందుకు మిస్ అయింది అంటే నెంబరు ఫోన్లో ఉంది, ఫోన్పే చేసేద్దామని కూడా అనుకున్నాము. ఈలోపు మేము ఏటుకూరు వెళ్ళాల్సిన పని అయితే పడింది. సో ఏటుకూరు వెళ్ళి ఫోన్ చేయడం మర్చిపోయాము. వచ్చిన తర్వాత అంటే కొద్దిగా సాడ్ న్యూస్ అనమాట ఏటుకూరు దగ్గర. సో అందుకని మేమేంటి అంటే ఇది ఇంకో ఇల్లు చూపిస్తున్నాను అండి. అదే రోజు ఒక అమ్మ తగిలిందా, ఓ సో సారీ క్యూట్ మై బుడి, ఏదో తగిలిందంట, వచ్చి చూపిస్తున్నాడు. సరే దీని పక్కన ఇంకోటి ఉందన్నమాట, ఇది కూడా చూద్దామని చెప్పేసి చూస్తున్నాము. ఇది అయితే కొద్దిగా హై లెవెల్లో ఉంది రెంట్ అయితే. సో దాని గురించి చెప్తున్నాను కదా. ఇంకా ఏటుకూరుకి వెళ్ళి మేము ఒక 3 days ఉన్నామన్నమాట. సో మేము వచ్చే క్రమంలో మేము ఇంకా ఆ ఇంటి గురించి మర్చిపోయాము. 1 week అయ్యింది. 1 week ఆఫ్టర్ వెళితే టూలెట్ బోర్డ్ అనేది తీసేశారు. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు నాకు కాల్ కూడా చేశారు అంటే నా ఫోన్ నుంచి మాట్లాడాము. నేను న్యూగా వచ్చే నెంబర్స్ లిఫ్ట్ చేయను కదా, అంటే నాకు ఎందుకు లిఫ్ట్ చేయను అంటే ఇక్కడ ఒకటి ఉంది, మనకి ఆన్లైన్లో ఉన్న నెంబర్తోనే నేను మాట్లాడాను. సో అక్కడ ఏమైంది అంటే కొంతమంది ఆ శారీ ఉందా ఈ శారీ ఉందా అని నన్ను డిస్టర్బ్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళేమోలే అన్నట్టుగా నేనైతే వదిలేసేసాను. సో యాక్చువల్లీ ఇప్పుడు వీడియో అయితే కాదు, ఇది ఎప్పుడు వీడియోనోనండి. అక్కడ మీకు డేట్ అయితే మెన్షన్ అవుతుంది, చూడొచ్చు. ఏటుకూరుకి ఏంటంటే అమ్మమ్మ బాగాలేకపోవటము, అక్కడ 3 days ఉండటము, అక్కడ అమ్మమ్మ చనిపోవటం ఇలా జరుగుంటుంది. సో అందుకని అనమాట. సో ఇప్పుడు వీడియోస్ కూడా కాదు, అందుకని నేను చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ అది అండి, అలా అయితే హోమ్ అయితే మిస్ అయ్యాము. సో ఇక్కడ కొన్ని కూడా చూస్తున్నాము, మీరు చూడొచ్చు. మంచి ఇల్లు మిస్ అయినందుకు చాలా అయితే బాధపడ్డాము. ఇంకోటి ఏంటి అంటే మేము ఇల్లు చేరిన తర్వాత కూడా అక్కడ టూలెట్ ఉన్నా కానీ అక్కడ ఇల్లు చూస్తున్నాము. ఎందుకు అంటే దానికి రీజన్ కూడా ఉంది, అది నేను తర్వాత అయితే చెప్తాను. మరి ఆ ఇల్లు 8,000 ఉంటుందా ఉండదా, మాకు కాబట్టి తగ్గించారా లేదా అనేది మీరైతే కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అయితే నేను చెప్తున్నాను. సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. చాలామంది మీకు ఇన్కమ్ వస్తుంది కదా, ఎంత వస్తుందని అడుగుతున్నారు. తొందరలోనే రివీల్ చేస్తాను, ఎంత వచ్చింది ఏంటి అనేది విత్ ప్రూఫ్స్తో కూడా మీకు నేను చూపిస్తాను. ఎందుకు అంటే మీ వల్లనే నాకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి మీరు అంటే మీకు చూపించుకోవడంలో నాకైతే తప్పు లేదు, మీకు చెప్పడంలో కూడా తప్పు లేదు. సో ఫ్రెండ్స్ ఇది అండి, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, ఓకే బాయ్.